భారత 72వ గణతంత్ర వేడుకలు దేశ సైనిక శక్తిని మరోసారి ప్రపంచానికి చాటాయి. దేశ రాజధాని ఢిల్లీలోని రాజ్పథ్లో నిర్వహించిన వేడుకలు భారతీయ సాంస్కృతిక చారిత్రక వైభవాన్ని చాటి చెప్పాయి. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించగా అనంతరం నిర్వహించిన పరేడ్ అబ్బురపరిచింది. పరేడ్లో అయోధ్య రామమందిర శకటం, తొలిసారిగా పాల్గొన్న రఫేల్ యుద్ధ విమానాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ నిర్వహించిన వేడుకల్లో దాదాపు 25,000 మంది ఆహుతులు పాల్గొన్నారు. ఆసేతు హిమాచల్ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏటా ప్రధానులు అమర జవాన్ జ్యోతి వద్ద నివాళి అర్పిస్తుండగా ఈ అనంతరం ప్రధాని మోదీ రాజ్పథ్కు చేరుకుని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. సామర్థ్యాన్ని, శక్తిని ప్రతిబింబించేలా సాగిన పరేడ్ ఆద్యంతం ఆకట్టుకుంది. త్రివిధ దళాల సైనిక పాటవాల ప్రదర్శన అబ్బురపరిచింది. రిపబ్లిక్ డే పరేడ్ కమాండర్లుగా లెఫ్టినెంట్ జనరల్ విజయ్ దళం, తర్వాతి 2 వరుసల్లో నావికాదళం, వాయుసేన వరుసగా కవాతు చేశాయి. పదాతి దళం తన ఆయుధ సంపత్తిని వేడుకల్లో సగర్వంగా ప్రదర్శించింది. రష్యన్ T-90 యుద్ధ ట్యాంకులు, T-72 బ్రిడ్ లేయర్ ట్యాంక్, BMP-2 ఆర్మోర్డ్ పర్సనల్ క్యారియర్, పినాకా మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్, బ్రహ్మోస్ క్షిపణులు కవాతులు ఆకట్టుకున్నాయి. కెప్టెన్ క్వామ్రుల్ జమాన్ నేతృత్వంలో 400 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల బ్రహ్మోస్ క్షిపణిని ప్రదర్శించారు. 140 ఎయిర్ డిఫెన్స్ రెజిమెంట్ కెప్టెన్ ప్రీతి చౌదరి షిల్కా వెపన్ సిస్టమ్ కు నేతృత్వం వహించారు. గణతంత్ర వేడుకల్లో పదాతి దళం నుంచి పాల్గొన్న ఏకైక మహిళా కమాండర్ గా ప్రీతి చౌదరి నిలిచారు. కెప్టెన్ ప్రీతి చౌదరి పరేడ్ లో వాయుసేన నిర్వహించిన కవాతు ఆకట్టుకుంది. దేశంలోని తొలి 3 మహిళా పైలట్ ఫైటర్లు ఒకరైన ఫ్లైట్ లెఫ్టినెంట్ aircraft flying at a speed of 900 kilometers per hour, carrying out a vertical Charlie. Salute to the motto of the Indian Air Force. युद्ध में अहम भूमिका निभाई थी. Consisting of 1 Chinook and 2 सुदर्शन के बाद रक्षक फॉर्मेशन हेलीकॉप्टर्स पर जमीन से सिर्फ 100 मीटर की presents the 130J aircraft in wing formation. The C-1 विंग कमांडर V भोज. గణతంత్ర దినోత్సవ పరేడ్ లో స్వర్ణిం విజయ్ వర్ష థీమ్ తో కమాండోస్ చేసిన కవాతు ప్రత్యేక ఆకర్షణగా నిలవగా ఎన్సీసీ గర్ల్స్ మార్చింగ్ నారీ శక్తిని చాటి చెప్పింది. फिर भी संग है 3 रंग का एक निशान. भव्य परेड. అయోధ్య రామమందిర శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆంధ్రప్రదేశ్లో విజయనగర శైలితో నిర్మించిన లేపాక్షి మందిర ఇతివృత్తంతో ప్రదర్శించిన శకటం ఆకట్టుకుంది. tableau inspired you to go to Ladakh. इन्हें विश्व धरोहर में शामिल किया. अब बारी आ रही है. చివర్లో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలందరికీ అభివాదం చేశారు. ఈసారి గణతంత్ర వేడుకల్లో ప్రధాని మోదీ ముదురు కాషాయ రంగులో ఉన్న తలపాగాను ధరించారు. గుజరాత్లోని జామ్నగర్ కు చెందిన రాజ కుటుంబం దాన్ని ప్రధానికి బహూకరించింది. Balloons in the calendar of the words of President APJ Abdul with